గత కుమ్ములాటలతో ఇటీవల కాంగ్రెస్ను విడిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కలవనున్నారు. జగిత్యాల వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ నెల 13న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరగా కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లనున్నారు. దీంతో జగిత్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్గత కుమ్ములాటలతో ఇటీవల కాంగ్రెస్ను వీడిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కలవనున్నారు. జగిత్యాల వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ నెల 13న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరగా కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లనున్నారు. దీంతో జగిత్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. రిషికేష్, చెప్పండి, రేపు కేటీఆర్ జీవన్ రెడ్డిని కలవనున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ నవీన్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారనేటువంటి అంశాలన్నిటిపైన క్లారిటీ రేపు రానుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఉదయం కరీంనగర్ చేరుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన జగిత్యాల వెళ్లనున్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని నేరుగా కలిసి అనేక అంశాలపై చర్చ జరగనున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. డబల్9 టీవీకి అందుతున్నటువంటి స్పష్టమైన సమాచారం ఆధారంగా ఇదివరకే మనం చాలా అంశాల్లో జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రేపు జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక భేటీ రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించనున్నారు కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో పాటు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు సుంకర్ రవిశంకర్, అసమై బాలకిషన్, ఇంకా చాలా మంది ప్రజా ప్రతినిధులు కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లే అవకాశం ఉంది. ఉదయం షెడ్యూల్ ప్రకారంగా కూడా ఉదయం కరీంనగర్ కు కేటీఆర్ రానున్నారు. ఇక్కడ స్థానిక నేతలతో అంటే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు కొంతమంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన నేతలతో ఇక్కడ సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారంగా ఏప్రిల్ 27వ తేదీ బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఉంటుంది. ప్రతి ఏటా భారీగా ప్లీనరీ నిర్వహించేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి కొంత ప్లీనరీ విషయంలో కొంత మౌనంగా ఉంది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ప్లీనరీ నిర్వహించే అవకాశం అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది నవీన్. ఇక్కడ జగిత్యాలలోనే భారీగా ఒక ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. కేసీఆర్ సమక్షంలోనే జీవన్ రెడ్డికి భారీగా పార్టీలోకి తీసుకోవాలనేటువంటి ఒక చర్చ వారి మధ్య కొనసాగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే జీవన్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలి అనే అంశం పైన పూర్తిగా రేపు క్లారిటీ రానుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు, ఆహ్వానించనున్న కేటీఆర్ తర్వాత ఇలాంటి అంశాలు అనేటువంటి ఇంకా మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏదైతే కేటీఆర్ వచ్చిన నేపథ్యంలోనే యాక్చువల్ గా 12వ తేదీన కేటీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ ఉండింది షెడ్యూల్ ప్రకారం. కానీ సమయం ఉండడం వల్ల ఈ రోజు అంటే రేపు ఉదయం కేటీఆర్ జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. అయితే
ప్లీనరీ జగిత్యాల్లో ఏ ప్రాంతంలో ప్లీనరీ నిర్వహిస్తారు, లేదా చొప్పదండి నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహిస్తారా, లేక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో, మొత్తానికి జగిత్యాల పరిసర ప్రాంతాల్లోనే ఒక భారీ ప్లీనరీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తేదీన ప్లీనరీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్లీనరీలోనే జీవన్ రెడ్డి చేరిక ఉంటుందనేటువంటిది కొంత మనకు సమాచారం అవుతుంది. ఈ లోపే మరి జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలుస్తారా అనే దానిపైన రేపంతా కూడా స్పష్టత రానుంది. ఆయన అనుభవాన్ని, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి మొత్తం అంటే జీవన్ రెడ్డికి ఒక సముచిత స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీలో కల్పించాలని గతంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి కేశవరావు నిర్వహించినటువంటి సెక్రటరీ జనరల్ పోస్ట్ ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని, ఆయన యొక్క అనుభవాన్ని ఆ పదవితో భర్తీ చేసే అవకాశం ఉంది. డీలిమిటేషన్ నేపథ్యంలో కూడా కొంత సీట్ల కేటాయింపు అనేది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రేపు ఈ అంశాలన్నిటికీ కూడా ఒక క్లారిటీ, స్పష్టత వచ్చేది ఉంది నవీన్. మొత్తంగా జీవన్ రెడ్డితో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి, పార్టీలోకి రావడం, ఇలాంటి అంశాలన్నిటిపైన మనకు రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది నవీన్. ఓకే, చెప్పండి రిషికేష్, జీవన్ రెడ్డి మరియు కేసీఆర్ కలయిక కాంగ్రెస్కి ఏమైనా ప్రమాదం పొంచి ఉంటుందా, లేదంటే ఓన్లీ జగిత్యాలలోనే కాంగ్రెస్కు ఏమైనా ప్రమాదం ఉందా? తప్పకుండా నవీన్, 100% ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలంగా అంటే 4 దశాబ్దాల పైగా ఆయన యొక్క ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో పివి నరసింహారావు, రాజీవ్ గాంధీతో సహా చాలా మంది నేతలతో ఏఐసిసి సభ్యునిగా కూడా జీవన్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ ఏ రకంగా ఉంటుంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా, లాబింగ్ ఏ రకంగా ఉంటుంది. ఒక దశలో పిసిసి పదవి సోనియా గాంధీ ఆఫర్ చేసినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి అంశాల చాలా విషయాల్లో 99 ఇంటర్వ్యూలో కూడా జీవన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. జానారెడ్డి అప్పుడు లెటర్ రాయడం, రేవంత్ రెడ్డికి ఫేవర్ గా ఆయన చేయడం, ఇలాంతా కుట్రలో భాగంగా తనకు పిసిసి రాకుండా చేశారనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. రేవంత్ రెడ్డి పైన తన యుద్ధం తర్వాత పోరాటం కొనసాగుతుందని రాజీనామా చేసిన సందర్భంలో కూడా చెప్పారు. కాంగ్రెస్ ఐడియాలజీని మార్చుకుంది, తెలంగాణలో టీడీపీ బ్రాండ్ పరిపాలన కొనసాగుతుందనే అంశాలను కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఉత్తర తెలంగాణలో చాలా ప్రభావవంతమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ కరీంనగర్ కావచ్చు, మెదక్, అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఈ ప్రాంతాల్లో చాలా ప్రభావవంతంగా ఉంటారు. 42 నియోజకవర్గాల పరిధిలో ఆయనకు పట్టభద్రులు, ఏకంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు అందరూ కూడా ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఆయన జీవన్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి. అంటే మేదో అసెంబ్లీ టైగర్ కూడా ఆయనకు పేరున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంటుంది. ఇప్పటికే అంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను కోల్పోవద్దని పిసిసి కావచ్చు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ అనే మంత్రులు కావచ్చు, అనేకమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన పూర్తిగా నిర్వేదన గురి అయిపోయి ఆత్మగౌరవం కోసం తాను వెళ్ళిపోతున్నట్టుగా చెప్పాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి జీవన్ రెడ్డి పెద్ద ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంది. ఓడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ లో ఆయన సేవలు అనేటువంటి పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ కేసీఆర్ జీవన్ రెడ్డి కలయిక మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, ప్రభావవంతంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఇది కొంచెం ఇబ్బందికరమైన అంశంగానే చెప్పొచ్చు నవి. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ రిషికేష్. రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నారని వైసీపీ